శరన్నవరాత్రి మహోత్సవాలలో రెండవ రోజున విజయవాడలో కనకదుర్గమ్మవారు నేడు గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. ఈ అలంకరణలో ముత్యం, పగడం, స్వర్ణం, నీలం, శ్వేత వర్ణాలతో అలరారే 5 ముఖాలతో, ప్రతి ముఖంలో 3 నేత్రాలతో, శిరసున చంద్రరేఖతో, దశహస్తాలలో 5 ఆభరణాలు ధరించి అమ్మవారు ప్రకాశిస్తారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్త విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠన దేవత. ఈ తల్లి శిరసుపై బ్రహ్మ, హృదయ భాగంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారట. అందుకే త్రిమూర్తి హంసంగా గాయత్రీదేవి వెలుగొందుతుంది. వివిధ దేవతల మూల మంత్రాలతో గాయత్రిని చేర్చి రుద్ర గాయత్రి, లక్ష్మీ గాయత్రి, విష్ణు గాయత్రి అని గాయత్రి మంత్రాన్ని కలిపి చెబుతారు. ఆమెను సర్వదేవత స్వరూపిణిగా భావిస్తారు. గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే దేవతలకు నివేదన చేస్తారు. గాయత్రి మంత్రానికి అధిష్ఠన దేవత సూర్య భగవానుడు కాబట్టి గాయత్రి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులకు శౌర్య శక్తి ప్రాప్తిస్తుందని, ఆరోగ్యం చేకూరుతుందని మన పెద్దలు అంటారు. గాయత్రి ఉపాసనతో బుద్ధి తేజవంతం చేస్తుందని అందరి నమ్మకం. అయితే ఈ రోజు మీరు పఠించాల్సిన మంత్రం ఓం భూం భృవస్వః తస్య వితుర్వదేన్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్.